నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వ్యక్తిగత శుభ్రతే సమాజ పరిశుభ్రత. స్వచ్ఛ దివస్లో నల్లమిల్లి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించిన నాడు సమాజం పరిశుభ్రంగా ఉంటుందని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోగలమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎంపీడీఓ ఎం. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవాలంటే వ్యక్తిగత శుభ్రత, సామాజిక శుభ్రతల గురించి ప్రజలను చైతన్యవంతులు చేయాలని, అప్పుడే భావి భారత ఆరోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. ఇది పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులలో ఎంతో అవసరమన్నారు. సమాజానికి శుభ్రత, పరిశుభ్రతను అలవాటు చేస్తే అది భావి సమాజాలకు వారసత్వంగా వెళుతుందని ఆయన సూచించారు. ఈ స్వచ్ఛ దివస్ వంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు సమయంలో పచ్చదనం, పరిశుభ్రత పేరుతో అమలు చేసేవారని, దానిని తరువాత ప్రభుత్వాలు అమలు చేయటం మానివేశాయని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం మళ్లీ జీవం పోసుకుందన్నారు. గ్రామ పంచాయతీ వీధులలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, కూటమి నేతలు చీపురులు పుచ్చుకుని వీధులను ఊడ్చారు. ఆయన వెంట ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కర్రి శేషారత్నం, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, రామవరం గ్రామ సర్పంచ్ గిరడ గంగాభవాని, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక పక్క పర్యావరణం రక్షించాలి, మరో పక్క ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలి. ఈ రెండింటి కోసం అనేక కార్యక్రమాలను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తే వెకిలిగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ దేశవ్యాప్తంగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చూస్తూ ఉంటే ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఇంకుడు గుంతలు కానీ, అదేవిధంగా పచ్చదనం, పరిశుభ్రం కానీ, ఇటువంటి కార్యక్రమాలను ఆ రోజు ఆయన ప్రారంభించినప్పుడు ఆ రోజు వెకిలిగా మాట్లాడిన నాయకులు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని పరిరక్షించాలనే ధ్యేయంతో ఇవాళ ముందుకెళ్తా ఉంది. దానిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మైదుకూరులో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం, అదేవిధంగా ప్రకృతిని పరిరక్షించుకోవాలనే దిశగా ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయడం, దానికి ఎవరినాడో అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి గారు మరలా ఇవాళ మనకు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం కలిగింది. మరి ప్రజాప్రతినిధులు కానీ, కూటమి నాయకులను కానీ, అధికారులను కానీ నేను విజ్ఞప్తి చేసేది, మొట్టమొదటిగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే మన ఇంట్లో ఉన్న చెత్తనంతా తీసుకెళ్ళి రోడ్డు పైన వేయడం కాదు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తద్వారా అనేక వైరస్లు రాకుండా కాపాడుకునే దిశగా మనందరూ కృషి చేయమని ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.